మా నాయకులు అయినటువంటి చంద్రబాబు గారు, అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క రాష్ట్రం ఎంతో అభివృద్ధి పదంలో దూసుకుపోతూ పేదలకు సంక్షేమాలు అందించే విషయంలో కూడా ప్రత్యేక చిత్తశుద్ధితోటి ప్రత్యేకమైనటువంటి ఇట్లా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువవుతూ మేము ముందుకు పోతా ఉన్నాం. మా నాయకుల యొక్క ఆజ్ఞతో మేము చేస్తున్నటువంటి కార్యక్రమం విజయవంతం అవుతా ఉంది. అయితే దీన్ని చూసి ప్రతిపక్షాలు మా మీద దుమ్మెత్తిపోయాలని చెప్పి చూస్తా ఉన్నాయి. ఈ రోజు వాళ్ళు మమ్మల్ని ఏదో తప్పు పెట్టి తప్పుగా మాట్లాడాలని చూస్తా ఉన్నారు. అసలు నేను అడిగితే వాళ్ళకి ఆడ సిగ్గు లేదో ఇంకా మమ్మల్ని మాట్లాడటానికి. మీరు ఇచ్చింది, మీరు చెప్పింది ఏది చేయలేదు. మీరు పెన్షన్ 3,000 ఇస్తామన్నారు. 3,000 2 సంవత్సరాలకు ఇచ్చిందో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అలాగే మీరు అమ్మఒడి ఇంట్లో అందరికి ఇస్తామన్నారు. అమ్మఒడి ఎంతమందికి ఇచ్చారో చూసుకోండి. మద్యపాన నిషేధం చేస్తామన్నారు. మద్యపాన నిషేధం ఏం చేశారో, ఆ మద్యపానం మీద ఎన్ని వేల కోట్లు అప్పు తెచ్చారో అది గుర్తు తెచ్చుకోండి. ఇవన్నీ మర్చిపోయి మీరేదో పగలు తీస్తున్నాం, విరగ తీస్తున్నాం అని చెప్పి మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది.